గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే పిల్లలకు ఎగ్జామ్ టెన్షన్ కూడా స్టార్ట్ అయినట్లే. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా, అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలు ఎలా చదువుతారు, వీళ్ళ మార్క్స్ ఎలా వస్తాయనేసి వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఈ మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, దీనికి న్యాచురల్గా అంటే యోగాలో ఎలాంటి ఆసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి, అండ్ అలాగే ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు, ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ అండ్ అలాగే న్యూట్రిషనిస్ట్ హిమా గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. హిమా గారు, సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే పిల్లలకి ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో ఈ టెన్షన్ ఎలా ఎదుర్కోవాలి అన్నది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అని. కరెక్ట్ అండి. మెయిన్ దీనికి యోగాలో న్యాచురల్గా మనం తగ్గించుకోవడానికి కూడా కొన్ని ఆసనాలు ఉన్నాయని అంటారు కదా, అంటే ఎలా ఉంటాయి ఆసనాలు? ఆసనాలు అంటే ప్రాణాయామ ఉంటుంది, బ్రీదింగ్ టెక్నిక్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ప్రాణాయామ బ్రీదింగ్ టెక్నిక్స్ స్టార్ట్ చేస్తే, బ్రీదింగ్ కంట్రోలింగ్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో పిల్లల్లో చిన్నప్పటి నుంచి అది అలవాటు చేయటం వలన వాళ్ళకి స్ట్రెస్ హ్యాండ్లింగ్ అనేది అలవాటు అయిపోతుంది. సో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని ఎలా బయటకి పుష్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. సో ఈ బ్రీదింగ్ టెక్నిక్స్తో వాళ్ళు కంప్లీట్ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యి కాసేపు నర్వ్ సిస్టమ్ మొత్తం రిలాక్స్ అవటానికి హెల్ప్ అవుతుంది. సో చదువుకోవచ్చు, బట్ ఎన్ని గంటలు చదివామనేది కాకుండా కొద్దిసేపు చదివినా కాన్సన్ట్రేషన్తో చదవడం చాలా గుర్తు పెట్టుకున్నారు అంతే కదా. ఎగ్జామ్ అనేది ఎన్ని గంటలు చదివామో ఎవరు అడగరండి, ఎంత గుర్తు పెట్టుకున్నామో ఇంపార్టెంట్. సో ఆ కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ పెరగటానికి ఈ ఆసనాలు. ఓకే. సో ఇప్పుడు మాకు టోటల్గా ఎన్ని ఆసనాలు చూపించబోతున్నారు? 3 ఆసనాస్ దాకా చూపిస్తానండి. దాంట్లో అన్ని సింగిల్ లెగ్ బ్యాలెన్సెస్. సో సింగిల్ లెగ్ బ్యాలెన్సెస్ వృక్షాసనం అంటాము. వృక్షాసనంలో మనము ఒక కాలు మీద, ఒంటి కాలు మీద చేసే ఏ ఆసనమైనా కూడా ఋషులు కూడా మనం చూసాము ఇది వరకు ఒంటి కాలు మీద తపస్సు చేసేవారంటారు. సో ఒంటి కాలు మీద ఎప్పుడైతే చేస్తామో మన కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ పెరుగుతుంది. అలానే పడిపోతున్నామనే ధ్యాసలో బాడీ మీదే ఫోకస్ పెడతాం, లేదంటే మన బ్రెయిన్ అలాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అక్కర్లేని ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి. సో సింగిల్ లెగ్ ఆసనాస్ చేయటం వలన ఎస్పెషల్లీ డిస్ట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు, ఆర్ గంట చదివిన తర్వాత బ్రేక్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు ఈ ఆసనాలు చేస్తే వాళ్ళు మళ్ళీ రీగైన్ అవుతారు, ఫోకస్ పెట్టగలుగుతారు. అలా కంటిన్యూస్గా చదువుతూ వెళ్తే బదులు మధ్యలో ఈ బ్రేక్ తీసుకుని 2-3 ఆసనాలు చేసుకుని మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ చదువుకుంటే చదివింది ఎక్కువసేపు గుర్తుంటాకి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇది చదువుకునేటప్పుడు అంటే వాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ అంటే డే నుంచి నైట్ వరకు చదువుతూనే ఉంటారు కదా, అంటే ఏవైనా ఆసనాలు వేసేటప్పుడు ఫుడ్ తర్వాత ఒక 4 hours గ్యాప్ తీసుకోవాలి అంటారు కదా. మరి పిల్లలైతే ఇంకా డే నుంచి నైట్ వరకు చదువుతూనే ఉంటారు కదా, మరి మధ్యలో వీళ్ళు చేయొచ్చా ఈ ఆసనాలు? చేయొచ్చండి. వృక్షాసనం ఇలాంటివి అబ్డామిన్ మీద. యాక్చువల్లీ ఎందుకు ఎక్కువ టైం తీసుకోవాలి అంటారంటే, ఫుల్ స్టమక్తో మనం ఏ ఆసనాలు చేసినా పొట్ట మీద ప్రెషర్ పడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆసనం చేయలేము, ఆయాసం వచ్చేస్తుంది. 2 ఏంటంటే ఇమీడియట్గా బ్లడ్ పంపింగ్ ఫాస్ట్గా జరిగి చేయకూడదు భోజనం తర్వాత. సో ఎనీ ఎక్సర్సైజ్, యోగా అని కాదు. సో ఈ వృక్షాసనంలో పెద్దగా మనకి ఎనర్జీ కన్స్యూమింగ్ ఉండదు. ఓకే. సో ఒళ్ళు అలవకుండా బ్రెయిన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అలా అని తిన్న వెంటనే కాదు, ఒక 1 hour, half an hour గ్యాప్ తీసుకుని చేసుకోవచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చా అండి? పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు, ఏజ్ లిమిట్ లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒత్తిడి అన్నది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఒత్తిడి అనేది చాలా అంటే తెలియకుండానే తినేస్తూ ఉంటుంది. 2 బాగా చేద్దామని పాపం చాలా కష్టపడతారు. ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి పాపం అనుకుని ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాకపోవచ్చు. సో మనం ఏంటంటే ఈ ఆసనాలు చేయటం వలన కాన్సన్ట్రేషన్ రీగెయిన్ అవుతాం. మొదట అయితే వృక్షాసనం. ఈ వృక్షాసనం ఎలా వేయాలి, దాని గురించి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తారా? ఫస్ట్ ఆసనం ఇప్పుడు మనం చేసేది వృక్షాసనం అండి. వృక్ష అంటే ట్రీ అని అర్థం. సో ఈ ట్రీ పోజ్లో ఏంటంటే సింగిల్ లెగ్, ఒంటి కాల మీద మనం బ్యాలెన్సింగ్ స్టార్ట్ చేస్తాం. సో దీంట్లో హై ఛాన్సెస్ అంటే మన బాడీ కానీ బ్రెయిన్ కానీ ఎస్పెషల్లీ వేరే ఏది ఆలోచించకుండా పడిపోతున్నామన్న ధ్యాసతో బాడీ మీదే ఫోకస్ చేస్తాం. అందుకోసమే ఇది కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ పెరగటానికి పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ తాడాసనం పొజిషన్ అండి. పొజిషన్ అంటే అలైన్మెంట్ అంటాము, కరెక్ట్గా ఉంచుకోవాలి. భుజాలు వైడ్ ఓపెన్, అలానే
మన లెగ్ మూమెంట్ కూడా మీ షోల్డర్ ఎక్కడ ఉందో ఫీట్ కూడా అక్కడే ఉండాలి, అదే స్ట్రైట్ లైన్లో. సో స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. లేదు అనుకుంటే చేతులు నడుము మీద పెట్టుకోవచ్చు. ఎడం కాలు కుడి కాలు కానీ పైకి తీసి స్లోగా మీ థై మీద పెట్టుకోవాలి. నువ్వు స్లోగా మోకాలు సైడ్కి వచ్చిన తర్వాత స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. నువ్వు స్లోగా నమస్కారం. సివియర్ షోల్డర్ పెయిన్స్ ఎవరికైనా ఉంటే, భుజాల సర్జరీ ఏమన్నా అవుతే నమస్కారం మీ చెస్ట్ లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు, ఎలా చేసినా పర్లేదు. సో ఇలా చేతులు పైకెత్తినప్పుడు మన స్పైనల్ కార్డ్ కూడా స్ట్రెచ్ అవుతుంది, అలానే సింగిల్ లెగ్ బ్యాలెన్సింగ్ అవుతుంది. సో ఈ పోస్చర్స్లో నీ ఎప్పుడు సైడ్కి ఉండాలి. చాలామంది తెలియక ఇలా పెడతారు, అలానే మీ మోకాల మీద పెట్టకూడదు ప్రెషర్. ఈదర్ కాఫ్ మీద పెట్టమా, కాఫ్ లైక్ దిస్. సో ఎవరైతే చేయలేని వాళ్ళు, థై మీద పెట్టలేని వాళ్ళు ఇలా కాఫ్ మీద పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా స్ట్రైట్ ఉండాలి. అలానే ఈ హిప్ ఇలాగా సైడ్కి టిల్ట్ అవ్వకూడదు, ఇంకొంచెం స్ట్రైట్ చేస్తాకి ట్రై చేయండి. డౌన్. ఎడమ కాలుతో తర్వాత కుడి కాలుతో మార్చుకోండి. ఏది ఫస్ట్ చేయాలనేది ఏమీ రూల్ లేదండి, ఎటువైపు చేసినా పర్లేదు. మోకాలు మాత్రం సైడ్కి ఉండాలి. లుక్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్. ఇది ఎంతసేపు చెయ్యాలి అంటే ఎంతవరకు మీరు బ్యాలెన్స్ చేయగలిగితే అంతవరకు. ప్రస్తుతానికి మాత్రం మనం 10 కౌంట్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసాం. అలాగా అలవాటైన తర్వాత 10 ఈరోజు 20 అలా టైం పెంచుకుంటా ఆటోమేటిక్గా మనకే తెలియకుండా మన గ్రిప్ దొరుకుతుంది, బాడీ గ్రిప్. కాబట్టి బ్యాలెన్సింగ్ అలవాటైతే స్లోగా టైం పెంచుకుంటా వెళ్ళొచ్చు. ఓకే హిమ గారు, వృక్షాసనం ఎలా వేయాలో చూపించారు అండ్ అలాగే దానివల్ల బెనిఫిట్స్ కూడా చెప్పారు. అండ్ తర్వాత నటరాజ ఆసనం అన్నారు కదా, సో ఈ ఆసనం ఎలా వేయాలి, దాని గురించి బెనిఫిట్స్ ఏంటో చెప్తారా? తప్పకుండా. నటరాజాసనం కూడా సింగిల్ లెగ్ బ్యాలెన్స్, ఒంటికాల మీద చేసేది. సో ఇది సేమ్ లైక్ వృక్షాసనం, నటరాజాసనం కూడా బ్యాలెన్సింగ్ టెక్నిక్కే. సో ఇది కూడా మనకి ఫోకస్ సేమ్ లైక్ నటరాజాసనం లాగా మన కాన్సన్ట్రేషన్, మెమరీ పెరుగుతాకి హెల్ప్ అవుతుంది. బాడీ బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. సో అది ఇది కూడా సేమ్. ఎండ్ ఆఫ్ ద డే ఈ 2 ఆసనాలు, ఒంటికాల మీద చేసే ఏ ఆసనాలైనా కూడా చాలా బాగా కాన్సన్ట్రేషన్, పిల్లలకి ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఓకే. మరి ఎస్పెషల్లీ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా తొందరగా, అలాంటి పిల్లలకైతే ఖచ్చితంగా మొబైల్ పిలుస్తూ ఉంటుంది, ఒకవైపు పిల్లలు ఆటలాడుకుందాం రాని పిలుస్తూ ఉంటారు. లేదండి, ఇవన్నీ గురుకుల్, ఇదివరకు గురుకుల్ టైంలో ఇవన్నీ కంపల్సరీ వాళ్ళ స్కూల్ ప్రేయర్లోనే ఇంక్లూడ్ చేసేవాళ్ళు. మనం ఉత్కాటవసమని చిన్నప్పుడు గోడ కుర్చీ వేయించేవారు, గుర్తుందా? అవన్నీ అవే ఆసనాలే. ఇప్పుడు ఆ పనిష్మెంట్స్ పోయాయి. ఆ పనిష్మెంట్స్ అని చెప్పేవారు కానీ ఇవన్నీ ఫోకస్ పెరగటానికి, మీకు ఆ నొప్పి, ఆ నీస్ మీద ప్రెషర్ ఇవన్నీ తెలిసి లైక్ ఫోకస్ అన్ని నర్వ్ సిస్టమ్ అన్నిటిని కంప్లీట్గా కనెక్ట్ చేస్తుంది. బ్లడ్ పంపింగ్ జరుగుతుంది బాడీలో. సో ఓవరాల్గా బాడీ ఫంక్షనింగ్ బెటర్ అయ్యి, సో బ్రీదింగ్ మీద కూడా ఫోకస్ పెడితే ఇంకా మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రైట్ అండి. మరి ఆసనం ఎలా వేయాలో చూపిస్తారా? తప్పకుండా. సో రెండో ఆసనం నటరాజాసనం అండి. నటరాజాసనం కూడా చక్కగా వృక్షాసనం లాగే సింగిల్ లెగ్, ఒంటికాల మీద బ్యాలెన్సింగ్ ఆసనం. సో దీన్ని డాన్సర్స్ పోజ్ అని కూడా అంటారు. సో ఇది ఎలా చేయాలి అంటే సేమ్ తాడాసనం పొజిషన్ తీసుకోండి. షోల్డర్స్ వైడ్, భుజాలు వైడ్గా పెట్టుకుని స్లోగా కాళ్ళు దూరం, ఎంతవరకు వీలైతే అంతవరకు 5 feet దాకా కూడా తీసుకోవచ్చు. కుడివైపుకి తిరిగి కుడి కాల్ని పాదం మొత్తం తిప్పి స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. నా ఇది చిన్ ముద్ర అంటాం. ముద్ర వేసిన కాళ్ళు ముద్ర వేయచ్చు, లేదంటే జస్ట్ వైడ్ ఓపెన్. స్లోగా పైకి లిఫ్ట్ చేయండి కాళ్ళు. లుక్ స్ట్రైట్, ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి లిఫ్ట్ చేయండి. దీన్ని నటరాజాసనం అంటాం. ఈ ఆసనం ఎవరికైతే బ్యాలెన్సింగ్ అవ్వట్లేదో అలాంటి వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకునేలాగా కాళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేయొచ్చు. సో ఇది అలవాటు అయిన తర్వాత స్లోగా వితౌట్ సపోర్ట్ కూడా మనం చేసుకోవచ్చు. సో గోడ సహాయం తీసుకుంటే బ్యాలెన్సింగ్ ఈజీగా అవుతుంది. సో బ్యాక్ టు యువర్ పొజిషన్, రిలాక్స్. సో ఈ ఆసనం చేసేటప్పుడు కొంతమంది జస్ట్ ఫోల్డ్ చేస్తారు. ఇది కూడా నటరాజాసనంలా కనబడుతుంది, కానీ మనం ఇలా కంప్లీట్గా పైకి స్ట్రెచ్ చేసినప్పుడు హిప్ మజిల్స్ స్ట్రెచ్ తెలుస్తాయి. సో దీన్ని గ్లూట్స్ అంటాం, దీన్ని హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటాం. ఈ మజిల్స్ ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ అవుతుందో పిల్లలకి ఎస్పెషల్లీ ఎక్కువసేపు నడవాలన్నా, స్టెప్స్ ఎక్కాలన్నా, అలాగే కింద ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కింద కూర్చోవటం అలవాటు ఉండట్లేదు. 2 ఈ మజిల్స్ ఏదైతే ఉన్నాయో దాని స్ట్రెంగ్త్ పోతుంది. సో ఈ స్ట్రెంథనింగ్ అవ్వటం వలన వాళ్ళకి చాలా ఈజీగా కింద కూర్చోవటం, స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఎక్కేయటం ఇలాంటివి చేయొచ్చు. ఓకే హిమ గారు, నటరాజ ఆసనం గురించి ఎలా వేయాలి అండ్ అలాగే దాని బెనిఫిట్స్ ఏంటో చెప్పారు. నెక్స్ట్ ఇంకొక ఆసనం కూడా ఉందన్నారు కదా? అవునండి, ఇంకొక ఆసనం అధోముఖ శ్వానాసనం. అధో అంటే ముందుకే ఉండటం, అంటే శ్వాన
కుక్క డాగ్ ఒళ్ళు విరిచినట్టు ఉంటుంది. Okay. అధోముఖ శ్వానాసనం కూడా ఫార్వర్డ్ బెండ్ స్ట్రెచ్. సో అక్కడ ఏం జరుగుతుందంటే బ్లడ్ అంతా కంప్లీట్గా తలకి పంపింగ్ జరిగి బ్రెయిన్ ఫంక్షనింగ్ బెటర్ అవుతాకి హెల్ప్ అవుతుంది. సో మామూలుగా రోజుల్లో మనం స్టాండింగ్లో ఇలా నుంచుంటే బ్లడ్ అంతా కిందకి ఫ్లో అవుతుంది, అందుకే కాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు అవి వస్తుంటాయి. సో యోగాలో అన్ని ఆసనాస్లో ఎక్కువ హెడ్ డౌన్ లెగ్స్ అప్. సో బ్లడ్ పంపింగ్ తలకి వెళ్ళాలి, తలకి రక్త ప్రసరణ బాగా జరగటం మూలాన తెలివితేటలు పిల్లలకి పెరగటము, మంచిగా ఫంక్షనింగ్ అవటం, యాక్టివ్ అవ్వటం ఇవన్నీ జరుగుతుంది. ఓకే, ఈ అధముఖ శ్వానాసనం ఇది అందరూ వేయచ్చా? పిల్లలు పెద్దవాళ్ళు అందరూ? ఖచ్చితంగా దీనికి మాత్రం ఫార్వర్డ్ బెండ్ కాబట్టి ఖచ్చితంగా 4 hours గ్యాప్ మీ భోజనానికి ఆసనానికి తీసుకుని అందరూ చక్కగా వేసుకోవచ్చు. ఓకే, మరి ఈ ఆసనం ఎలా వేయాలో దాని బెనిఫిట్స్ ఏంటో కూడా మాకు చూపిస్తారా? తప్పకుండా మహేశ్వరి గారు. మూడో ఆసనం మనం చేసేది అధోముఖ శ్వానాసనం అండి. అధో అంటే ఫేస్ కిందకి, ముఖ ఫేస్ అన్నమాట. సో శ్వానలాగా కుక్క ఒళ్ళు విరుచుకున్నట్టు నడుముని కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తాం. దీని మూలాన స్పైనల్ కార్డ్ అంటే కూర్చుని చదివి ఇలా ఉంగి స్పైనల్ కార్డ్ ఎవరికైతే స్ట్రెయిన్ అయిపోయిందో అది కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. అలానే కంప్లీట్గా బ్లడ్ ఫ్లో అనేది తలకి జరుగుతుంది కాబట్టి మనకి కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, అలాగే తలకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం దీనికోసమని వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రం లాంటి ఆసనం ఇది. సో తినంగానే చేయాల్సిన ఆసనం ఈ ఆసనం. సో ఈ అధోముఖ శ్వానాసనం మాత్రం ఖచ్చితంగా మీ భోజనానికి ఆసనానికి 4 గంటల వ్యవధి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఫార్వర్డ్ బెండ్లో ముందు వంగినప్పుడు ప్రెషర్ పొట్ట భాగాన పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, స్లోగా ముందుకి ఎంతవరకు వెళ్ళైతే అంతవరకు, వైడ్ ఓపెన్ ద ఫింగర్స్. నా స్లోగా ఇప్పుడు మీ హిప్ని, నీస్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి తల లోపల తీసుకుని మీ మోకాలు ఇంకా చూడండి. సో ఈ పొజిషన్లో మీరు నీ టైటనింగ్ చేయాలి. చాలామంది నీ బెండ్ చేయటం మూలాన ఎగ్జాక్ట్ వీ షేప్ రాదు. అలానే హిప్ని మ్యాక్సిమం పైకి లిఫ్ట్ చేయాలి. స్పెట్స్ వేసుకునే పిల్లలు స్పెట్స్ తీసేసి చేయాలి. ఫార్వర్డ్ బెండ్స్ ఏదైనా కూడా స్పెట్స్ వేసుకోవటం మూలాన, స్పెట్స్ పెట్టుకుని చేస్తే మాత్రం తగిలితే ముందుకు పడిపోతే కష్టం. అలానే ఫార్వర్డ్ బెండ్ బ్లడ్ అంతా కంప్లీట్గా ముందుకు వెళ్తుంది కాబట్టి కొంచెం డిజీనెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చేసేటప్పుడు చాలా స్లోగా ఆసనం వేయాలి. నా స్లోలీ డౌన్ and rub your palms on your eyes. ఇలా చేసుకోవటం మూలాన రబ్ యువర్ పామ్స్ అంటే చేత్తో రబ్ చేసినప్పుడు ఒకలాంటి వెచ్చదనం వస్తుంది. ఇమీడియట్గా కళ్ళు తిరిగినట్టు ఏమన్నా అనిపిస్తే రిలాక్స్ అవుతారు, లేదా కాసేపు శవాసనంలో అన్న పడుకోవచ్చు. ఓకే హిమ గారు, పిల్లల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎగ్జామ్స్ టైమ్స్లో ఫ్రీ అయిపోయేసి కంప్లీట్గా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఎలా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి, దానికి న్యాచురల్గా యోగాతో ఎలాంటి ఆసనాలు ఉన్నాయో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.